ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ఇదైపోయినాయి. అదే సమయంలో 1-2 కాదు, కరెంటు బిల్లు పడ్డాయి. బాధుడే బాధుడు, కరెంటు మీద బాధుడు, పెట్రోల్ బాధుడు, డీజిల్ బాధుడు, వంట గ్యాస్ మీద బాధుడు, కడాన చెత్త పన్ను మీద బాధుడు, ఇసుక మీద ఎక్కడ ఇసుక దొరుకుతాం, దొరికే పని లేదు. కడాన మద్యపానం నిషేధం అని చెప్పి మోసగించిన వ్యక్తి మద్యం పైన బాధుడే బాధుడు. నాసిరకం బ్రాండ్లు ఇప్పుడంతా ఫోన్ పే చేస్తే కర్ణాటక ముందు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు డోర్ డెలివరీ చేస్తారు. శుద్ధి లేదు పోలీసులకి. పోలీసులు ఆ పని చేయరు. ఇక్కడ మీటింగ్లు పెట్టకూడదంట. ఇక్కడ మీటింగ్లు పెడితే మీకు నష్టం ఎక్కువ, దొంగ సారా అమ్ముకుంటే మీకు లాభాలు ఎక్కువ. ఏం చెప్పాలి వెళ్ళి? అదే మా సైకో పాలనలో ఎస్ఐలు కూడా సైకోలుగా తయారవుతున్నారు. కానీ నేను చూస్తా, నేను కూడా చిత్రగుప్తుడు మారిగా మీ లెక్కలన్నీ రాసుకుంటున్నా. తప్పకుండా చట్టాన్ని ఉల్లంఘించిన ఒక వ్యక్తి చట్ట ప్రకారం శిక్షార్హులు, శిక్షించే బాధ్యత నాది. తమ్ముళ్ళు మీకేమనుమానం అవసరం. నేను అడుగుతున్నా, మీరే ఈరోజు జియో ఇష్యూ చేశారు. నేను చెప్పాను ఆ జియో కూడా ఫేక్ జియో. అందులో కూడా మీరు ఏం పెట్టారు? ఎక్కడన్నా ఊరికి వస్తే ఎవరన్నా ఊర్లోకి వస్తే ఎక్కడ మీటింగ్ పెట్టాలో మీరే పెట్టి రెవెన్యూ పోలీస్ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి మీరు ఫెసిలిటేట్ చేయాలంటే మనం డయాస్ పెట్టుకుంటే, మనం మైక్ పెట్టుకుంటే మీరు లాగేస్తున్నారంటే మీరు పోలీసులా లేకుంటే మీరు ఏమనుకుంటున్నారు? నాకైతే అర్థం కాల. ఈరోజు నేను అడిగాను, నా ప్రచార రథాలు వేసేపై ఎక్కడో పెట్టారు. పెద్దోళ్ళు చెప్పాడు ఆ యొక్క డిఎస్పీ పారిపోయాడు, ఎక్కడెక్కడ లేడు. మీరు నెక్స్ట్ విలేజ్ లోపల వస్తుంది సార్ అన్నాడు. నేను అడిగాను, ఒక మాట అడిగాను, పత్రికా విలేకరుల ముందు అడిగాను ఆ డిఎస్పీని, అయ్యా నేను ఎక్కడికి పోవాలో చెప్పును. ఆకాశంలో తిరగాలనా, గాల్లో తిరగాలనా? కాబట్టి నువ్వు చెప్పు సమాధానం. అంటే మీరు ఎక్కడ తిరగదు సార్, మాకేం అబ్జెక్షన్ లేదు, ఊర్లో మీటింగ్ పెట్టుకోండి అని అంటే, నువ్వు నా జీపు తెప్పించు, నేను ఊర్లోనే మీటింగ్ పెట్టుకుంటానని చెప్పా. ఇప్పుడే తెప్పిస్తాను సార్ అని చెప్పి ఎక్కడ పోయాడో పారిపోయాడు, పత్తా లేడు.